నాకు ఏమనిపిస్తూ ఉంటుందంటే ఇప్పుడు మన వాళ్ళు పాన్ ఇండియా హీరోలు అంటున్నారు కదండి. నాన్నగారు ఈ రోజులో పుట్టుంటే ఆయన వరల్డ్ హీరో అయిపోయాడు కదా, ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయారండి. ఆ రోజు ఇంటర్నేషనల్ నర్తన్శాల అసలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి వెళ్ళింది. మాయాబజార్ గానీ ఆ రోజు ఇంటర్నేషనల్ స్టార్ ఆయన, పాన్ ఇండియా స్టార్ ఎప్పుడో అయిపోయారు ఆయన. నయా ఆద్మీ ఇటువంటి సినిమాలు 2-3 సినిమాలు ఆయన. అదే ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నారు. మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ ఆయన. అదే కానీ ఇప్పుడున్న సౌండ్ సిస్టమ్ కానీ సీజీ వర్క్ కానీ ఇప్పుడు కూడా ఘంటసాల గారు ఉండుంటే, నాన్నగారు ఉండుంటే అసలు ఊహించుకుంటేనే ఒక వండర్స్ చేసేవాళ్ళు. అదే వింతలు చేసేవాళ్ళు డెఫినెట్ గా. బట్ అది ఇప్పుడు ఆ పౌరాణిక చిత్రాలు ఇప్పుడు తీయాలంటే తీయలేమండి. అదే ఆ పౌరాణిక చిత్రాలు ఇప్పుడున్న టెక్నాలజీతో మీరు అన్నట్టు ఆయన ఉంటే, ఘంటసాల గారు ఉండుంటే, రామారావు గారు ఉండుంటే అంటే అది అద్భుతం. అది అద్భుతం, అసలు అద్భుతమే చెప్పాలంటే. ఏదేమైనా ఆయనతో ఇన్ని పాత్రలో దేవుడే చేయించుకుని ఉంటాడండి. ఆ దేవదేవుడే ఈయనలో ఆవహించి చేయించుకుని ఉంటాడు నేను అనుకోవడం. మీరు అన్నట్టుగా యోగ నిద్రలో ఉండడం వల్ల ఇవన్నీ షార్ట్ గ్యాప్ లో షార్ట్ రెడీ అనగానే కళ్ళు మూసిన వాళ్ళు వెంటనే లేచేవాడట. అవును, కరెక్ట్. అవునండి, అది కూడా చెప్తున్నారు చాలా మంది. మీరు అడిగారు కూడా, ఏంటి ఆ షార్ట్ టైంలో ఆయన అంత గ్లోగా ఎట్లా ఉండేవాడు, ఫేస్ అంత ఫ్రెష్ ఎలా ఉండేదని. అంతే అండి. అది మరి అది కొన్నిటికి జవాబులు ఉండవు. అదే ఇంకోటి ఏంటంటే అసలు అంత అందమైన రూపం అండి నాకు తెలిసి భూప్రపంచంలో మళ్ళీ పుట్టరండి. 100% కరెక్ట్. ఆర్టిస్ట్ కి ఎక్కడో ఒక చోట ఏదో ఒక డిఫెక్ట్ ఉంటుంది, ఏదో ఒక డిఫెక్ట్. యాజ్ అ కెమెరామెన్ గా కూడా సో ఆ యాంగిల్ ని మేము అవాయిడ్ చేయడానికి చూస్తాం. ఎందుకంటే ఆర్టిస్ట్ హీరో అంటే గ్లామరస్ గా కనపడాలి, అందంగా కనపడాలని చేస్తాం. కాకపోతే రామారావు గారు హీఈస్ ది ఓన్లీ హీరో అండి. ఆయనకి ఎక్కడా డిఫెక్ట్ లేదండి. అవును, ఏ యాంగిల్లో పెట్టినా అందంగా కనపడేవాడు. అసలు వేరండి అసలు. కానీ ఎక్కడ నిమ్మకూరు, ఎక్కడ చిన్నపట్నం అండి అసలు. మరి నిజంగా నేను మచిలీపట్నం నేనేం చేసేవాడిని అంటే ఎన్టీ రామారావు గారు ఇల్లు చూద్దామని చెప్పేసి మా మావయ్య సైకిల్ వేసుకుని అక్కడికి వచ్చి ఆ ఇంటికి చూసేవాడిని. ఎన్టీఆర్ ప్రదర్శన ఉండేది బిల్డింగ్, దాని మీద రాసి ఉండేది, అక్కడ గేదెలు అవన్నీ ఉండేవి, చూసి వెళ్ళిపోయేవాడిని. అంతే కదండి. ఇప్పుడు చెప్పలేం, ఒక సాధారణ రైతు కుటుంబంలో ఆయన మోతుబరి కూడా కాదు. అదే సాధారణ రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా పెరిగి ఒక మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే దాన్ని వదులుకుని ఈ రోజులు ఎవరైనా వదులుకుంటారండి? ఈ రోజులు కదా, ఆ రోజుల్లో అయినా ఆయన వదులుకున్నాడంటే. అంటే ఆయన నటుడు అయ్యారంటే ఫస్ట్ క్రెడిట్ ఎవరికి ఇస్తారండి మీరు? ఫస్ట్ క్రెడిట్ వీళ్ళ వల్లే అయ్యారు ఆయన అని చెప్పాలంటే ఎవరి పేరు చెప్తారు? అంటే ఆయన ఏసీ కాలేజ్ గుంటూరులో ఉన్నప్పుడు ఆయన డ్రామాలు అవి బాగా వేసేవారండి, డ్రామాలు. సో అక్కడ వాతావరణం కూడా కొంచెం ఆయనకి తోడ్పడింది. ఇది ఒకనొక టైంలో సరే ఇప్పుడు అంటే ఎల్వి ప్రసాద్ గారు ఆయన జడ్జిగా రావటం అక్కడికి, అక్కడ డ్రామా కాంపిటీషన్స్ జరుగుతుంటే జడ్జిగా రావటం అదంతా జరిగిందండి. సో ఒక ప్రదర్శనలో హీరోయిన్ రాలేదండి. అంటే ఆడపాత్ర బాలనాగమ్మ క్యారెక్టర్ వేసే అమ్మాయి రాలే. సో అందరూ ఇక మరి ఎల్వి ప్రసాద్ గారు వచ్చారు, అది నాటకం వేయాలి ఎలా ఇదంటే రామారావు గారిని అడగండి, ఆయన వేస్తాడేమో ఆ క్యారెక్టర్, లేడీ క్యారెక్టర్. సో అందరు వెళ్ళి ఆయన్ని బతిమాలటం మొదలుపెట్టారు. ఇక అమ్మాయి రాలేదు, ఎవరు ఏమంటున్నారు, ఏంటి పరిస్థితి అని. అదిగో ఆయన కూడా వచ్చారు, ఎల్వి ప్రసాద్ పెద్ద ఇది మద్రాసు నుంచి వచ్చారు. ఆయన అందరూ ముందైతే ఏను లేడీ క్యారెక్టర్ నేనే ఏంటి అది ఇదంటే, లేదు అందరూ బతిమాలి ఇది చేస్తే ఒక షరతు మీద అయితే వేస్తాను. ఏంటి అంటే లేడీ క్యారెక్టర్ వేస్తాను కానీ మీసం తీయను అన్నాడు. అది మీసం తీయకుండా వేసిన క్యారెక్టర్ అండి అది డ్రామా. అప్పుడు ఆయన చూడటం, ఎల్వి ప్రసాద్ గారు చూడటం, చూసి బాబు నువ్వు రా మద్రాసుగా చూద్దాం, మంచి ఆ టాలెంట్ అది పసిగట్టాడు ఆయన. పైగా మన దేశం సినిమాలో
మొదటి ఆ సినిమాలోనే ఆ అగ్రెసివ్నెస్ అసలు పోలీసు లాఠీ పట్టుకు వెళ్ళిపోవడం ఆ సన్నివేశం కానీ ఇంతవాడిని అయ్యాను అని అనడం కానీ అసలు అవన్నీ ఎలా వచ్చినాయి నోట వెంట ఆ డైలాగులు ఎలా రాయించారు భగవంతుడు అనిపిస్తుంది చూస్తుంటే. అంతే అండి. తర్వాత అదే నిజమైంది కదా. అదే నిజమే. అయ్యే దోహదపడింది ఫ్యూచర్ అదే దీనికి. ఆ క్యారెక్టర్స్ అని ఆ ప్రభావం చూపెట్టిందండి ఆయన మీద. ఓకే అది లీనం అయిపోయాడు ఆ క్యారెక్టర్స్లో.